నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. వరాల జల్లు కురిపించే వరలక్ష్మి వ్రతం రాబోతోంది. మరి ఆ వ్రతం అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా జరుపుకుంటారు. అమ్మవారి వ్రతం చేసుకోవడం కోసం అమ్మవారిని ఎలా అలంకరించుకోవాలి, పూజని ఈసారి ఎలా చేసుకుందాం, ఎటువంటి ఏర్పాట్లు చేసుకుందాం అని చెప్పి చాలా రకాల ఆలోచనలు అనేవి చేస్తూ ఉంటాం. మరి అటువంటి వరలక్ష్మి వ్రతం అనేది ఎంతో విశిష్టత కూడుకున్నది. ఆ వరలక్ష్మి వ్రతం చేసుకోవడం కోసం కావలసిన పూజా సామాను ఒక్కసారి చూద్దామండి. ఇవన్నీ కూడా మన ఇంట్లో ఏవి ఉన్నాయి, ఏవి నిండుకున్నాయి చూసుకొని అమ్మవారి పూజకి ఇవన్నీ కూడా రెడీ చేసుకోవాలి ముందుగానే. ఇటువంటి ఏర్పాట్లు ముందు నుంచి చేసుకుంటేనే మనం వరలక్ష్మి వ్రతం అనేది చాలా ప్రశాంతంగా అమ్మవారి పూజను చేసుకోగలుగుతాం. అయితే అమ్మవారి పూజకి తప్పనిసరిగా అమ్మవారి చిత్రపటం మీ దగ్గర ఉంటే, ఇటువంటి విగ్రహాలు ఉంటే అమ్మవారికి అభిషేకం చేసుకోవచ్చు కూడా ఆ రోజు. అందుకని చెప్పి మనకి అమ్మవారి విగ్రహాలు కానీ చిత్రపటం కానీ కావాలి. అయితే చాలామంది శారీ డ్రాప్ చేసి అమ్మవారికి ఈ విధమైన ఫేసులు తగిలించి మనం సెట్టింగ్ లాగా పెట్టుకొని అమ్మవారిని ఏర్పాటు చేసుకుని పూజ అనేది చేసుకుంటూ ఉంటాం. మరి ఆ వరలక్ష్మి వ్రతం చేసుకోవడం కోసం అమ్మవారిని అలంకరించుకున్న తర్వాత వ్రతం బుక్ అండి ఇది. దీంట్లో అమ్మవారికి అన్ని ఉపచారాలతో ఉంటుంది. అలాగే అష్టోత్తరం ఉంటుంది, తోర పూజ ఉంటుంది, వ్రత కథ ఉంటుంది. ఈ బుక్ కొనుక్కొచ్చుకుంటే వరలక్ష్మి వ్రతం అనేది సంపూర్ణంగా మనమే అన్నీ చదువుకుంటూ ప్రశాంతంగా చేసుకోవచ్చు. కాబట్టి తప్పనిసరిగా ఈ వరలక్ష్మి వ్రత కల్పం అనే బుక్ ఏదైతే ఉందో అది అన్ని పూజా స్టోర్స్లోనూ, అలాగే మనకి రోడ్ సైడ్ చిన్న చిన్న బండ్లు పెడుతుంటారు కదా, పూజవన్నీ కూడా అమ్ముతూ ఉంటారు బుక్స్. అటువంటి వాళ్ళ దగ్గర ఈజీగా దొరుకుతుంది. ఇక అమ్మవారికి మొదటిగా శుభంగా పసుపు కుంకుమతో ప్రారంభిద్దాం. పసుపు కుంకుమ తీసుకోవాలి, మనకి అమ్మవారికి సమర్పించాలి. అదేవిధంగా జవ్వాది ఎప్పుడైతే మనం పూజ చేస్తున్నామో ఆ పూజ చేసే దీపారాధనలో కానీ ఆ ప్రాంతం అంతా కూడా మనం కొంచెం ఆ పీట మీద అక్కడ జవ్వాది చల్లితే చాలా మంచి సువాసన వస్తూ ఉంటుంది. అలాగే ముద్ద కర్పూరం, పచ్చ కర్పూరం, అష్టగంధం చూపు కానీ లేదా ఈ విధమైన డబ్బా కానీ కావాలి. అలాగే మనకి అరగజ, పునుగు, కస్తూరి ఇవన్నీ ఏమిటంటే అభిషేకం చేసేటప్పుడు వాడుతుంటారు. అభిషేకం చేశాకనే లేపనంగా అమ్మవారి విగ్రహాలకి, స్వామివారి విగ్రహాలకి రాస్తూ ఉంటారు. ఈ విధమైన వస్తువులు కావాలి. అలాగే రోజ్ వాటర్ కూడా అండి, అమ్మవారికి గంధం బుట్లో పెడుతున్నప్పుడు, అలాగే మనం కలిసే చెంబులో వేయడానికి కూడా రోజ్ వాటర్ కావాలి. పూజ చేసే ప్రాంతాన్ని శుద్ధి చేసుకోవడం కోసం ఎక్కడైతే ప్రత్యేకంగా పీఠం పెట్టి అమ్మవారికి పూజను ఏర్పాటు చేసుకుంటున్నామో అక్కడ గోమూత్రం చల్లి మనం శుద్ధి చేయొచ్చు, లేదా గంగాజలం చల్లి శుద్ధి అనేది చేయడానికి అవి కావాలి. అయితే ఈ వరలక్ష్మి వ్రతానికి కలశం పెట్టి ఆనవాయితీ కొంతమందికి ఉంటుంది. అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ విధమైన చెంబు కావాలి. అది వెండిది కానీ, ఇత్తడి కానీ, రాగి కానీ అసలు ఏమీ లేదు మేము పెట్టుకోలేమనుకుంటే మట్టి కుండైనా సరే ఒక పాత్ర ఇటువంటిది కావాలి. అలాగే పంచపాత్ర, ఉద్ధరణ, ముఖ్యంగా వచ్చేసిక ఈ కలశం ఏర్పాటు చేసుకోవడం కోసం ఇక్కడ అవసరమైన మామిడాకులు. నేను కలశం కూడా ఎలా పెట్టాలనేది వీడియో పెట్టానండి, ఒకసారి చెక్ చేయండి. ఏమేమి వేయాలి, కలశం ఎలా పెట్టాలి అనేది. దాంట్లోకి మనం కావాల్సిన మామిడాకులు, ఒకవేళ మామిడాకులు దొరకని వాళ్ళు తమలపాకులు వాడుకోవచ్చు. ఆ మామిడాకుల తర్వాత మనకి పూజకు కావాల్సినవి హారతి ఇచ్చేది, పంచపాత్ర, ఉద్ధరణ, దీపపు కుందుల కింద వేసే ప్లేట్లు, నైవేద్యానికి కావాల్సిన గిన్నెలు, అలాగే మనం నీళ్లు వదిలిపెట్టడానికి అవసరమయ్యే చిన్న చిన్న ప్లేట్స్ కానీ, అలాగే మనం ఆచమనం చేయడానికి ఒక గ్లాస్తో నీళ్లు, దేవుడికి పూజలో వాడటానికి పంచపాత్ర, ఉద్ధరణతో మరొక గ్లాస్తో నీళ్లు, ఇలా అన్నీ కూడా ముందుగానే సిద్ధం చేసుకోవచ్చు. మనం ఇవి ముందు రోజు నుంచే ఎక్కడైతే అమ్మవారికి పూజ చేస్తున్నామో ఇవన్నీ కూడా అలంకరించేసుకుని రెడీగా పెట్టేసుకోవచ్చండి ముందు రోజు నుంచే. ఇక అమ్మవారికి ముఖ్యంగా అందరూ కూడా కొనేది రూపు కొంటూ ఉంటారు. ఈ రూపును అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసిన తర్వాత ఆ రూపును మెడలో వేసుకుంటారు. చిన్నదిగా ఉంది చూశారు, అది బంగారపు రూపు. అది కొంతమంది కొని అమ్మవారికి అలంకరించి వేసుకుంటారు. అలా కొనలేని వాళ్ళు పసుపు కొమ్ము అమ్మవారికి కడతారు. అయితే పక్కన ఉన్నది నార్మల్ కాయిన్. ఆ కాయిన్ పెట్టుకుని అభిషేకం అది కూడా చేసుకోవచ్చు. అందరి దగ్గర అమ్మవారి విగ్రహాలు లేకపోతే అటువంటి కాయిన్ పెట్టైనా అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు. ఆ తర్వాత కలశంలోకి మామిడాకులు దొరకపోయినా, లేదా అమ్మవారికి తాంబూలం ఇవ్వడానికి, ముత్తేదులకు తాంబూలం ఇవ్వడానికి మనకి ఈ విధమైన తమలపాకులు అయితే కావాలి. అలాగే ఎర్రటి పూలు. ఇక ఎంతో అదృష్టం ఉంటే కానీ ఇటువంటి పూలు దొరకవండి. ఇవి కదంబం పూలు. అమ్మవారికి కదంబ వనవాసిని అని పేరు. ఈ కదంబం పూలతో అమ్మవారికి పూజ చేస్తే చాలా చాలా ఇష్టపడుతుందట. ఇవి కానీ చాలా రేర్గా దొరుకుతుంటే నాకు అనుకోకుండా దొరికాయి, అందుకని మీకు చూపిస్తున్నాను. ఈ కదంబం పూలతో కనుక అమ్మవారికి పూజ చేస్తే చాలా చాలా ఇష్టమటండి, చాలా మంచిది కూడా అట. అందుకని ఈ కదంబం పూలను కూడా నేను అనుకోకుండా నాకు లక్కీగా దొరికాయి. అసలు ఇవి చాలా రేర్గా ఉంటూ ఉంటాయి అనమాట. ఎక్కడన్నా చెట్లు ఉంటే కోసుకోవడమే, కానీ లక్కీగా మేము పూలు ఎప్పుడైతే రెగ్యులర్గా ఉంటామో ఆవిడ తెప్పించారనమాట. సో అమ్మవారి పూజ కోసం నేను తెచ్చుకున్నాను. ఇక పూజలో మీ దగ్గర అమ్మవారి పాదాలు ఉంటే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి మన ఇంట్లోకి వచ్చి కూర్చున్నట్టుగా అమ్మవారిని నిండుగా అలంకరించి ఆ కలశాన్ని అలంకరించి పూజ చేస్తూ ఉంటాం కదా, అదేవిధంగా అమ్మవారి పాదాలు ఉంటే పూజలో పెట్టుకోండి. మంగళకరమైన వస్తువుల్లో చిట్టి గాజులు, శ్రీఫలం, లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, తామర గింజలు, గుండు వక్కలు, అదేవిధంగా వెండి పూలు మీ దగ్గర వీటిల్లో ఏవి ఉన్నా సరే వాటిలతో అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. లేదా అన్నీ కూడా 9 ఉన్నా కూడా మీరు పూజ అనేది చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి 12 రకాలు
ఏవైనా మంగళకరమైన వస్తువులు ఉంటే అవి పూలల్లో రకాలు కానీ, చిట్టి గాజులో రకాలు కానీ, ఇలా గుండు వక్కలు, వెండి పూలు, అలాగే లక్ష్మీ గవ్వలు, గోమ చక్రాలు, ఇలా మొత్తంగా 12 రకాలు తీసుకున్నా, 9 తీసుకున్నా కూడా మనకి 108 అష్టోత్తరానికి సరిపోతాయి అన్నమాట. ఎక్కువ వస్తువులు లేనప్పుడు ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. మనకి పూలైన రకాలు దొరుకుతుంటాయి కాబట్టి ఆ రకాల్లో అయినా లెక్కేసుకొని మనం 108 అష్టోత్తరం చేసుకోవచ్చు. ఇక ఆ తర్వాత ఆవు దూడ బొమ్మ కూడా ఇంట్లో ఉంటే చాలా మంచిదండి. లక్ష్మీదేవి స్వరూపంగా గోమాతను పూజిస్తాం కనుక ఈ విధంగా గోమాత బొమ్మ, గురువింద గింజలు, ముత్యాలు, అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైన పసుపు కొమ్ములు సౌభాగ్యం కోసం పసుపు కుంకుమ ఎంత ముఖ్యమైనదో మనందరికీ తెలిసిందే ఆడవారికి. అటువంటి పసుపు కొమ్ములతో అమ్మవారికి పూజ చేస్తే సౌభాగ్యానికి తిరుగుండదండి. మనకి పెళ్లి కావాల్సిన ఆడపిల్ల అయితే మంచి వరుడు దొరకాలని, పెళ్ళైన ఆడవారైతే సౌభాగ్యం కలకాలం ఉండాలని కోరుకుంటూ అమ్మవారికి పసుపు కొమ్ములతో చేసుకోవచ్చు. అలాగే కాయిన్స్ కూడా అండి. రూపు ఎవరైతే కొనలేరో ఇటువంటి మంచి పసుపు కొమ్మును చూసి తెచ్చుకొని ఆ పసుపు కొమ్ములాగా సూత్రంలాగా తయారు చేసుకొని, అది కూడా నేను వీడియో షేర్ చేస్తానండి. ఆ పసుపు కొమ్మును తయారు చేసుకొని మనం సూత్రంలాగా అమ్మవారికి కట్టచ్చు. నేను కలసం వీడియోలో చూపించాను, ఒకసారి చెక్ చేయండి. ఆ తర్వాత శంఖు అండి. శంఖు కూడా ఇవన్నీ కూడా సముద్రం నుంచి వచ్చిన వస్తువులు అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి శంఖు కూడా ఉంటే పూజలో పెట్టుకోండి. లేదా ఆ శంఖంలో కూడా తీర్థంలాగా పోసుకొని అభిషేకం చేసుకొని అమ్మవారికి అభిషేకం కూడా చేసుకోవచ్చు. ఇక కామాక్షి దీపం ప్రత్యేకమైన పండగ రోజుల్లో, శుభదినాల్లో అంటే పౌర్ణమి రోజుల్లో, ఇలా శుక్రవారాలు మనం ప్రత్యేకంగా కామాక్షి దీపాన్ని వెలిగించుకుంటూ ఉంటాం కాబట్టి కామాక్షి దీపం. కలశం ఆనవాయితీ ఉన్నవారైతే గనక 2 కొబ్బరికాయలు, ఒకటి కలశానికి ఒకటి కొట్టడానికి. కలశం ఆనవాయితీ లేనివారు ఒక కొబ్బరికాయ సరిపోతుందండి. ఇక దీపారాధనకి అవసరమయ్యే ఒత్తులు. ఈ ఒత్తులు వచ్చేసి లక్ష్మీ తామర ఒత్తులు, మామూలు ఒత్తులు, ఎరుపు ఒత్తులు కానీ, పసుపు ఒత్తులు కానీ, వీటితో దేంతో అయినా అమ్మవారికి మామూలు ఒత్తులతో అయినా సరే మనం దీపారాధన అనేది చేసుకోవచ్చు. కాబట్టి ఇటువంటి ఒత్తులు ఏవి దొరికినా కూడా మీరు వాటిని తెచ్చుకోండి. ఇక అమ్మవారికి ఇక్కడ నేను చూపిస్తున్న దారం మనం కొంతమంది తోరానికి వాడతారని అంటున్నారు. తోరానికి వాడచ్చు, లేదంటే గనక మనకి చెంబుకి కలశానికి ఇలా కడుతూ ఉంటారనమాట. నేను అది కూడా షేర్ చేశాను. కలశానికి పసుపు ఎరుపుతో కలిపిన ఈ దారాన్ని శుభసూచకంగా కట్టు ఒక ఘటంలాగా తయారు చేసుకుని దాన్ని కలశంలాగా అలంకరించుకొని పూజ చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అందుకని ఆ దారాన్ని కూడా చూపిస్తున్నాను. మరి తోరం అనేది ఆనవాయితీ కలశం ఉన్నా లేకపోయినా తోరం అనేది వ్రతం చేసుకునేందుకు గుర్తుగా ప్రతి ఒక్కరూ కట్టుకుంటారు. అందుకు తెల్ల దారం అయితే కావాలి. ఇవన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకోవాలి. ఇక అమ్మవారి పూజలో మరొకటి కావాల్సింది బియ్యపిండి. ఇవి ప్రసాదానికి చెలిమిడి చేయడానికైనా, బియ్యపిండి ముగ్గులు పెట్టుకోవడానికైనా, పిండి దీపాలు పెట్టుకున్న బియ్యపిండి కావాలి. అలాగే కలశం అడుగున పోయడానికి, కలశంలో కాదు కలశం అడుగున ప్లేట్లో బియ్యం పోయడం కోసం ఇటువంటి బియ్యం అయితే కావాలి. పొంగల్కి బియ్యం కావాలి. అలాగే పెసరపప్పు, ఎందుకంటే వడపప్పు చేసుకుంటాము, పానకం చేస్తాము. ఇవన్నీ పచ్చి చలిమిడి పానకం, వడపప్పు కడుపు చలవ కోసం చేస్తాం కాబట్టి ఈ పెసరపప్పు అనేది తప్పనిసరిగా కావాలండి. కొంచెమైనా సరిపోతుంది. అయితే ప్రసాదంలోకి అమ్మవారికి వాడుతున్నప్పుడు నేను ప్రత్యేకంగా అయితే బెల్లం తెచ్చి పెట్టుకుంటూ ఉంటాను. అవి కొంచెం వాడిన తర్వాత మళ్ళీ అది ఇంట్లోకి వాడుకొని మళ్ళీ ఫ్రెష్గా పూజల కోసం మళ్ళీ తెస్తూ ఉంటాను. ఇవి అయితే కనుక మొన్నదాకా కుందుల్లాగా వచ్చేవి, ఇప్పుడు స్క్వేర్ లాగా చిన్న చిన్న బిళ్ళల్లాగా వస్తున్నాయి. ఇవి తెచ్చుకున్నాను. ఎందుకంటే నైవేద్యం కింద వినాయకుడి దగ్గర పెట్టిన ఇలా చిన్న చిన్నవి అయితే పిల్లలైతే ప్రసాదంలాగా నోట్లో వేసేసుకోగలరండి. అందుకని చెప్పి మనకి ఈజీగా ఉంటుంది, ఏదైనా వంటకాల్లో వాడుకోవచ్చు ప్రసాదం కింద పెట్టిందని చెప్పి అలా చిన్న కుందుల్లాగా ఉన్నవి, చిన్న స్క్వేర్ మోడల్లో ఉన్నాయి బిళ్ళల్లాగా, ఆ బెల్లాన్ని తెచ్చాను. ఇక ఆ తర్వాత వచ్చేసి మనకు కావాల్సింది అగరబత్తీలు. ఇక్కడ నేను అగరబత్తీల రకాలు చూపిస్తున్నాను, ధూపం పౌడర్ చూపిస్తున్నాను. బొగ్గులు కాల్చుకొని మనం ధూపం వేసేటట్టయితే కనుక ఇటువంటి ధూపం, ఇది నవరత్న ధూపం, చాలా మంచి స్మెల్ వస్తుంది అసలు ఓపెన్ చేస్తుంటేనే. దీంట్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. నేను సర్వాలయ పూజా స్టోర్ ఎక్స్ప్లోర్ చేసినప్పుడు నేను చూపించాను. చాలా రకాల ధూపం పౌడర్ అయితే వస్తుంది. అయితే బొగ్గులు కాల్చి ధూపం వేసుకోవడానికి లేకపోతే కనుక మనకి ఇటువంటి ధూప్ స్టిక్స్ అయితే చాలా ఫ్లేవర్స్లో దొరుకుతున్నాయి. రోజ్లో, లావెండర్లో, మామూలు ధూపం కానీ ఇలా ధూప్ స్టిక్స్ కుందులు మోడల్లో దొరుకుతున్నాయి మనకి, కప్స్ మోడల్లో. వీటిని కప్ సాంబ్రాణి అంటారు. ఇవి తెచ్చుకొని ఈ కప్ సాంబ్రాణి వెలుగుతుంటేనే చాలా ఎక్కువ పొగ ధూపం అనేది బయటకు వస్తూ ఉంటుంది. చాలా మంచి, మన టెంపుల్లో అమ్మవారికి ధూపం వేస్తుంటే ఎలా ఉంటుందో అంత మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. కనీసం ఇవి వెలుగుతున్నప్పుడైనా, అది నిప్పు కదండి చుట్టుపక్కల అంతా సాంబ్రాణి, అది వెలుగుతున్నప్పుడైనా ఈ విడిగా తెచ్చుకున్న ధూపం పౌడర్ కానీ దశాంగం కానీ ఆ వాటి మీద వేసినా సరే సరిపోతుంది. ఒక పక్క ఆ కప్పు సాంబ్రాణి వెలుగుతూ ఉంటుంది, దాని మీద ధూపం వేసినా కూడా చాలా మంచి స్మెల్ అనేది వస్తుంది. ఉంటుంది కాబట్టి ఇటువంటివి తెచ్చుకోండి బొగ్గులు లేని వాళ్ళు. ఇక దీపారాధనకు అవసరమయ్యే ఆవు నెయ్యి, మన అభిషేకానికి కానీ ప్రసాదాలకు కానీ కావాల్సిన ఆవు పాలు, తేనె, పంచామృతాలు కలుపుకొని అభిషేకం చేసుకోవచ్చు. ఇక ఆ తర్వాత పంచగవ్య దీపాలు వెలిగిస్తే చాలా మంచిదండి. ఈ పంచగవ్యాలో చాలా చిన్న సైజు కూడా దొరుకుతున్నాయి, అవి కూడా తెచ్చుకోవచ్చు. దాంట్లో ఆవు నెయ్యి వేసి మనం దీపం అనేది వెలిగించుకోవచ్చు. అయితే వరలక్ష్మి వ్రతంలో చేసుకోవచ్చు, లేదా విడిగా వచ్చే ఏ శ్రావణ శుక్రవారమైనా ఈ పంచగవ్య దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది. ఇక ఆ తర్వాత అమ్మవారికి అలంకరించడం కోసం ఇట్లా తామర గింజలు విడి గింజలతో
అష్టోత్తరం చేసుకోవచ్చు, ఏ అమ్మవారికి పూజ చేయొచ్చు, లేదా మాలగా కూడా అలంకరించవచ్చు. ఇక్కడ వచ్చేసి తామర గింజల మాల, అలాగే పెద్ద గాజుల మాల కానీ చిట్టి గాజుల మాల కానీ తయారు చేసుకొని అమ్మవారి చిత్రపటానికి కానీ విగ్రహానికి కానీ వేసుకోవచ్చు. ఇక మరొకటి మనకు కావాల్సిన అక్షింతలు. ఇన్ని సామాన్ కానీ మంగళకరమైన వస్తువులు కానీ మేము కొనలేము, మా దగ్గర అన్ని లేవు అనుకున్నప్పుడు మన ఇంట్లో అతి సులువుగా తయారు చేసుకోగలిగింది అక్షింతలు. బియ్యంతో కొంచెం పసుపు, ఆవు నెయ్యి చిటికెడు వేసి లేదా నువ్వులను చిటికెడు వేసి దాంతో చక్కగా పచ్చగా ఉండేట్టుగా ఈ అక్షింతలు కలుపుకోండి. అలాగే అమ్మవారి పూజకి ఎర్రటి అక్షింతలు కూడా కలుపుకోండి. మనము పూజ చేసుకున్న వాళ్ళు కాళ్ళకి పారాన్ని పెట్టుకుంటే చాలా అందంగా ఆ రోజంతా కూడా లక్ష్మీప్రదంగా, లక్ష్మీ కళ మనమే అన్నట్టు ఉంటామండి. లక్ష్మీ కళ ఉట్టిపడుతూ ఉంటుంది. అలా రెడీ అయ్యి మన పూజ చేసుకుంటూ ఉంటాం. అదేవిధంగా కాళ్ళకి పారాన్ని పెట్టుకోవాలి. ఎవరైనా వచ్చిన ముత్తైదులు కూడా ఆ రోజు కాళ్ళకి పారాన్ని పెడితే చాలా మంచిది. మరి ముత్తైదులకు కానీ కలశం మీద కానీ కావాల్సినవి జాకెట్ ముక్కలు, ఈ బ్లౌజ్ పీసులు కలశం మీద పెట్టడానికి, అమ్మవారికి తాంబూలం ఇవ్వడానికి. అమ్మవారి దగ్గర కొంతమంది చీర పెట్టి వ్రతం చేసుకున్నాక వాళ్ళు కట్టుకుంటారు, ఇంట్లో పూజ చేసిన వాళ్ళే కట్టుకుంటారు. అలా జాకెట్ ముక్కలు, అలాగే కలశం మీదకి ముత్తైదులకు ఇవ్వడానికి కూడా జాకెట్ ముక్కలు కావాలి. ఇలా చిన్న చిన్న పీటలు కూడా విగ్రహాలకి, దీపపు కుందులకి కావాలి. ఇక మనకు కావాల్సింది శనగలండి. తప్పనిసరిగా ముందు రోజే నానేసుకొని ఆ మరుసటి రోజు ఇవి ఉడకపెట్టకూడదు. పచ్చి శనగలే నానిన తర్వాత మరుసటి రోజు అమ్మవారికి తాంబూలం ఇస్తాం. వచ్చిన ముత్తైదులందరికీ కూడా శనగలతో పాటు పండు, తాంబూలం, స్తోమత ఉంటే జాకెట్ ముక్క అన్నీ కలిపి తాంబూలం అనేది ఇచ్చుకుంటాం. ఇక్కడ అమ్మవారికి సమర్పించడానికి గాజులు, అలాగే ముత్తైదులకు ఇవ్వదలుచుకుంటే గాజులు అనేవి తెచ్చుకోవాలి. ఇక ముత్తైదులకు ఇచ్చే సపరేట్ కిట్ అనేది చూపిస్తున్నాను. అయితే ఇది నేను సపరేట్గా వీడియో అయితే పెట్టాను. ముత్తైదు తాంబూలం అనమాట. ఇది ఎలా ఉండాలి, మీరు కనీసం అంతమందికి ఇచ్చుకోలేకపోయినా ఏ ఒక్కరికి ఇచ్చుకున్నా కూడా ఇది చాలా పుణ్యం, సౌభాగ్యం, మనకి కలకాలం వాళ్ళు దీవిస్తే ఉంటుందని నమ్మి అమ్మవారి స్వరూపంగా భావించి ఇస్తున్నాం. కాబట్టి దీంట్లో ఏం వస్తువులు వేయాలి, ఎలా ఇవ్వాలి అని నేను ఒక వీడియో అయితే పెట్టున్నాను, చెక్ చేయండి. ఇది ముత్తైదు తాంబూలం అని అంటారు. ఆ తాంబూలం కిట్లో ఏమేమి ఉంటాయి అనేది ఒకసారి చెక్ చేయండి. ఆ వీడియోని మీకు పూర్తిగా ఎలా పెట్టాలి, ఎన్నెన్ని పెట్టచ్చు, ఏమేమి పెట్టచ్చు అనేది నేను పూర్తిగా దాంట్లో అయితే షేర్ చేశాను. ఒకసారి చెక్ చేయండి. ఆ వీడియోని ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను. అలాగే పచ్చకర్పూరం ఒకటి కావాలి. మనం ఎక్కడైతే ఆ కలశం వేస్తున్నామో ఆ కలశంలో వేయచ్చు, దీపారాజన దాంట్లో కానీ వేస్తే చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. అలాగే హారతి కూడా ఇవ్వచ్చు అనమాట. ఇక దశాంగం ఇంతకు చెప్పా కదండి, ధూప్ పౌడర్ చూపించా కదా. దశాంగం వచ్చేసి డైరెక్ట్గా కోన్స్ మోడల్లో వస్తున్నాయి. డైరెక్ట్గా కోన్ని వెలిగించుకోవచ్చు ధూప్ స్టిక్ లాగా, లేదంటే కనుక ఇలా పౌడర్ వస్తుంది. ఇంతకు నేను చెప్పినట్టుగా ధూపం వేస్తున్నప్పుడు దీంతో పాటు కలిపైన దశాంగంతో అయినా ధూపం వేస్తే చాలా చాలా మంచిదండి. ఇటువంటి ధూపం ఇంట్లో అనేది ఎక్కువ వేస్తూ ఉండాలి. ఇంకా శుక్రవారాలు అయితే చెప్పనక్కర్లేదు. ఇటువంటి వేస్తేనే ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా పోతుంది, మనకి నరదిష్టి అనేది తగలకుండా ఉంటుంది. అమ్మవారికి అతి ఇష్టమైనవి కాబట్టి ఇవన్నీ వీటితో మనం పూజ చేసుకుంటే మనకి అమ్మ అనుగ్రహం అనేది చాలా తొందరగా కలుగుతుంది. ఇవన్నీ కూడా వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన పూజా సామాను. అయితే వీటిల్లో గాజుల మాల అవ్వచ్చు, అగరబత్తీలు అవ్వచ్చు, నువ్వుల నూనె కానీ, ఆవు నెయ్యి కానీ, లేదా కొన్ని వస్తువులు మంగళకరమైన వస్తువులు ఒకసారి కొనుక్కుంటే మళ్ళీ మళ్ళీ మన పూజలకు ఉపయోగపడేవే, మన ఇంట్లో ఉండేవే. ఇక మిగతా కావాల్సినవి పండ్లు కూడా ఒకటి కావాలి నైవేద్యానికి. ఇక తమలపాకులు కానీ, మామిడాకులు కానీ, పసుపు కొమ్ములు, ఇక లేనివి మన ఇంట్లో ఏవైతే నిండుకొని ఉన్నాయో అవి ప్రసాదానికి కావాల్సిన వడపప్పు, అలాగే బియ్యపిండి లేకపోతే బియ్యపిండి, బెల్లము, ఇటువంటివి ఏవైనా మనకి కావాల్సినవి చూసుకొని తెచ్చుకుంటారని చెప్పి ఒక ఐడియా కోసం నేను షేర్ చేశానండి. దీంట్లో మన దగ్గర మన శక్తికి తగ్గట్టుగా ఏవైతే ఉన్నాయో వాటితోనే అమ్మవారి పూజ చేసుకోండి. ఆ అమ్మ అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. భక్తితో ప్రధానంగా మన పూజ అనేది వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి. ఇది ఫ్రెండ్స్ వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన పూజా సామాను. ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషను, ఈ పూజా వస్తువులు మీకు అన్నీ తెలుస్తాయి, నచ్చుతాయి అని అనుకుంటున్నాను. ఈ వీడియో ఇంకా నేను ఏదైనా మర్చిపోతే కనుక ప్లీజ్ నాకు కూడా మీరు గుర్తు చేయండి. మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఈ వీడియోని మరికొద్ది మందికి అయితే షేర్ చేస్తారనుకుంటున్నాను. మీ లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను పూజా వీడియోలు ఇవన్నీ కూడా పెడుతూ వస్తున్నాను. ప్రతి ఒక్కటి మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు సబ్స్క్రైబ్ చేస్తే. మరి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు సెలవు. నమస్కారం.